వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీ అందరి కోసం ఈ రోజు కమ్మ క్యాస్ట్ నుండి అబ్బాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చాము. వాళ్ళ జాబ్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా కావాలని కోరుకుంటున్నారో ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ రిలేషన్ లో కావచ్చు, మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళలో అమ్మాయిలు కనుక ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. అదే విధంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కమ్మ అబ్బాయిల యొక్క పూర్తి వివరాలు అనేది ఈ రోజు శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను ఈ రోజు మీకోసం కమ్మా కేసుల నుంచి అబ్బాయిలను తీసుకొచ్చానండి. అందులో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/1999. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి వచ్చేసి ఖమ్మంలో ఉంటారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కమ్మ క్యాస్ట్ చౌదరీస్ లో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కమ్మ చౌదరి అమ్మాయి కనుక ఉన్నట్లయితే, సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కమ్మ చౌదరి సంబంధాలు, ఆంధ్ర సంబంధాల కోసం చూస్తున్నట్లయితే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేయండి. అదే విధంగా మరో అబ్బాయి తన యొక్క జాబ్, తన వివరాలు శిష్య మాటల్లో విందాం. ఓకే అండి, నేను కమ్మా కేసు లో మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/4/1992. ఈ అబ్బాయి హైట్ 6 feet ఉంటారండి. ఈ అబ్బాయి ఎంబీఏ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి జాబ్ వచ్చేసి బెంగళూరు. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే బెంగళూరు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి, అది కూడా కమ్మ చౌదరిలో మాత్రమే చూస్తున్నారండి. ఎవరైనా కమ్మ చౌదరీస్ అమ్మాయిలు బెంగళూరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. బెంగళూరు సంబంధాలు కమ్మాలో చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అబ్బాయి తన యొక్క ఎడ్యుకేషన్ తను ఎలా కావాలని కోరుకుంటున్నాడో శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, కమ్మా కేసు లో నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/9/1995. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంఎస్సీ చేశాడు. ఈ అబ్బాయి మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 9 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి బాలనగర్ లో ఉంటారండి, హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి వాళ్ళు సెటిల్ ఇన్ హైదరాబాద్ అండి. వీళ్ళకి మంచిగా 10 CR వరకు ప్రాపర్టీ ఉంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కమ్మ అయినా పర్వాలేదు, లేకపోతే ఓసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మంచి అందమైన అమ్మాయి, అది కూడా కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి, అర్థం చేసుకునే అమ్మాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కమ్మ చౌదరి అబ్బాయి కోసం ఓసీలో చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అబ్బాయి తన యొక్క వివరాలు, తన ఎడ్యుకేషన్, తన జాబ్ ఏంటో శిర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను కమ్మా కేసు లో మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/9/1997. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీఎస్సీ చేశాడు. ఈ అబ్బాయి రైల్వేలో జాబ్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 90,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి తిరుపతిలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, రైల్వేలో జాబ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ అబ్బాయి నెలకు 90,000 వరకు సంపాదిస్తున్నారు. ఎవరైనా కమ్మ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే, అది కూడా కమ్మ గ్యాస్ లో చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అబ్బాయి గురించి కమ్మ గ్యాస్ లో తన యొక్క వివరాలు శిర్ష మాటల్లో విందాం. ఓకే అండి, కమ్మా కేసు లో నేను మరో అబ్బాయి తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/2/1983. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కడప అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివాడు. చిన్నగా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు, అది కూడా కడపలో చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఈ అబ్బాయికి దాదాపు 15 CR వరకు ప్రాపర్టీ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. కడపలో సొంతం ఇల్లు ఉంది. G+3 హౌస్ ఉంది. ఫ్లాట్స్ ఉన్నాయి. దాదాపు 15 CR వరకు ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి ఎలా చూస్తున్నారు అంటే కడప చుట్టుపక్కల అయినా పర్వాలేదు, ఆంధ్రాలో ఎక్కడైనా పర్వాలేదు, కమ్మ చౌదరిలో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కమ్మ చౌదరిలో ప్రాపర్టీ ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కమ్మ చౌదరి అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అబ్బాయి గురించి శిర్ష మండల్లో విందాం. ఓకే అండి, నేను కమ్మా కేసు లో మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/8/1999. అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి ఖమ్మంలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి
అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. వీళ్ళది వచ్చేసి ఖమ్మం కాబట్టి వీళ్ళు ఖమ్మం చుట్టుపక్కల అయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అనేసి కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు కాబట్టి జాబ్ చేసే అమ్మాయి అయినా పర్వాలేదు, జాబ్ చేయని అమ్మాయి అయినా పర్వాలేదు, కానీ కమ్మ చౌదరిలో మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా కమ్మ చౌదరి అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. కమ్మ చౌదరి సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి కమ్మ చౌదరి అబ్బాయిల యొక్క పూర్తి వివరాలు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా కావాలని కోరుకుంటున్నారో విన్నారు కదా. ఇందులో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఆడపిల్ల తల్లిదండ్రులు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. కమ్మ చౌదరి అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.